ముందు మనము శ్లోకాలు పది చెప్పుకొని మళ్ళీ 6 నుంచి దాని అర్థము పరమార్థం తెలుసుకుందాము. మంచి కథలు అన్నమాట. మీకు రామాయణం సంబంధించి స్టోరీ అంతా దీంట్లో వచ్చేస్తుంది. మీకు రామాయణం సపరేట్గా చెప్పకుండా చెప్పండి. జయ హనుమాన జాన గుణ సాగర జయ కపీసతిహు లోక ఉజాగర రామదూత అతులిత బలదామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హోద వజ్ర ఔధ్వజా విరాజై కాందే మూంజ జనేవు సాజై. ఇక్కడికి 5 అయిపోయినాయి. ఇప్పుడు 6 మనకి చెప్పుకునేది. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణీయతి చాతుర రామకాజ కరివేకో వాతుర ప్రభు చరిత్ర సునివేకో రసియ రామలఖన సీతామన బసియ సూక్ష్మ రూపధరిసియ హిదికావ వికట రూపధరి లంక జరావ భీమ రూపధరి అసుర సమారే రామచంద్రకే కాజ సవారే. అయినాయా? 10 అయిపోయినాయా? సరే, ఇప్పుడు 6వ శ్లోకం నుంచి మనం దానికి అర్థం తెలుసుకుందాం. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. ఆయన శంకరుడు అంశతో పుట్టాడుగా. మనం అంతకుముందు కథ కూడా చెప్పుకున్నాం. ఒక రాక్షసుడు వాడిని చంపాలనేసి శంకరుడు విష్ణువుని శరణు కోరి నేను నీకు సేవ చేస్తాను, ఆ రాక్షసుని సంహరిస్తే అని కథ చెప్పుకున్నాం కదా. శంకర సువన కేసరి నందన. శంకర కుమారుడా, కేసరికి కూడా కుమారుడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? హనుమంతుడు స్వామి అన్న అమ్మ పేరు వెరీ గాడ్ అంజనీదేవి. అమ్మ పేరు అంజని. తర్వాత నాన్న పేరు కేసరి. ఆయన వానరుడు అనమాట. ఆయన మహావీరుడు వానరుడు. అట్లాగే అంజనీదేవి వాళ్ళ అమ్మానాయలు. కాబట్టి కేసరి నందన. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. ఆయన ఎంత తేజస్సులో ఉంటాడు. హనుమంత స్వామి మెల్లమెల్ల మెరుస్తూ ఉంటాడు అన్నమాట. కళకళగా అట్రాక్షన్గా మెరుస్తూ ఉంటాడు. మన దేవుడు కదా, భగవంతుడు కదా, ఆయన పవర్ఫుల్ కదా. తర్వాత ఆయన అంత తేజస్సుగా ఉంటాడు. అన్ని జగాలు అన్ని లోకాలు వందనం అంటే నమస్కరిస్తాయంట ఆయన్ని. అన్ని లోకాల్లోని జనాలు అంటే భక్తులు ఆయనకి వందనం నమస్కారం చేస్తారన్నమాట. శంకర సువన కేశనందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణి అతి చాతుర రామకాజ కరివేకోవాతుర. విద్య గుణాలు ఇవన్నీ ఆయనకి ఎక్కువ. దాంట్లో ఆయనకి పుష్కలంగా ఉంటాయంట. విద్యావాన గుణతి చాతుర రామకాజ కరివేకోవాతుర. రామకార్యం చేయాలా, రాముడు పని ఏదో ఒకటి చేయాలా, రామకార్యం బాగా చేయాలని చెప్పి ఎప్పుడు ఆతురతో ఉంటాయంట ఆయన. రామకార్యం చేయాలని ఆతురతో ఉంటాయంట. చాతుర్యం అంటే ఏమిటి? నేర్పరితనం. కొంతమంది మాట్లాడతారు కొంతమంది మాట్లాడితే వినాలనిపిస్తుంటుంది. తమాషాగా మాట్లాడతారు, గొంతు బాగుంటుంది. ఒక్కొక్కరు మాట్లాడుతుంటారు, నాయన వీడు ఎప్పుడు వెళ్తాడు, ఈ తలకాయని తట్టుకోలేకుండా ఉంటాం. మీకు కూడా అయ్యవార్లు చెప్తుంటే ఒక్కొక్క అయ్యవారు చెప్తుంటే బాగా ఇంట్రెస్ట్గా ఉంటాడు, ఒక్కొక్క అయ్యవారు చెప్తుంటే బోరు కొట్టద్ది. ఆ మాటల చాతుర్యం అంటారు. అది ఆంజనేయ స్వామికి ఎక్కువగా ఉంది. ఆ చాతుర్యం అనేది ఆ చాతుర్యం నీకు వాక్చాతుర్యం ఎక్కువ అని రాముడు వాళ్ళే శ్రీరాముడే స్వయంగా హనుమంతుడు అంటాడు. అది ఎప్పుడు అంటాడో ఆ సందర్భం ఇప్పుడు చెప్తాను మీకు. అట్లా వస్తుందన్నమాట రామాయణ కథ. సరే, పంచవటి ఇప్పుడు కూడా ఉంది. ఆ పంచవటి అనేది భద్రాచలం దగ్గర. పంచవటి అనే దగ్గర రాముల వారు అరణ్యవాసంలో సీతాదేవి లక్ష్మణుడితో వనవాసం ఉంటాడనమాట. ఆయన వాళ్ళ తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం వచ్చి ముందు పంచవటిలో ఆయన ఆశ్రయించుకొని ఆ పంచవటి అనే దగ్గర ఉంటాడనమాట. ఆ రకంగా వస్తూ ఈ పంచవటిలో రావణాసుడు రాక్షసుడు సీతను భిక్షాం దేహి అని చెప్పి అడిగి లక్ష్మణుడు ఇంకంత కథ వద్దులేమ్మ. లక్ష్మణ రేఖ గీసినా కూడా అది నువ్వు దాటి వస్తేనే నేను భిక్ష స్వీకరిస్తానంటే రావణాసుడు ఎట్ట వస్తాడు తెలుసా? ఒక పెద్ద జంగం దేవలాగా వస్తాడు. పాపం ఆ తల్లి తెలియకుండా దాటి రావటం, రావణాసుడు తీసుకోపోవటం ఇవన్నీ జరుగుతుంది. సుబ్బు చెప్పినట్టు అంతకుముందు దానికి
మరీచుడు అనేవాడు జింక రూపంలో రామలక్ష్మణుని తీసుకెళ్ళిపోవటం, ముందు రాముని తీసుకెళ్ళటం, తర్వాత వాడు హే హే లక్ష్మణ హే లక్ష్మణ కేకలేయటం. ఈ లక్ష్మణుడు అమ్మది రాక్షసమ్మ అంటే కూడా సీతాదేవి నువ్వు కావాలని చెప్తున్నావు అని చెప్పి లక్ష్మణుడు నిందిస్తే అప్పుడు ఆయన గీత గీసి ఇది రాక్షసమ్మాయమ్మ, శ్రీరామచంద్రుని ఎవరేం చేయలేరు, ఇంక నీకు నీ ఆర్డర్ కోసం నీ ఆజ్ఞ మేరకు నేను వెళ్తున్నాను, నువ్వు తల్లివి కాబట్టి అని వెళ్తాడు. అప్పుడు రావణాసుడు అమ్మని తీసుకెళ్తాడు సీతాదేవిని. తీసుకెళ్ళిన తర్వాత ఎత్తుక్కుంటూ ఉన్నాను, అది తర్వాత ఉంది అది మళ్ళీ చెప్తాను. అప్పుడు ఎత్తుక్కుంటూ రామలక్ష్మణులు ఎత్తుక్కుంటూ అడవిలో వెళ్తూ ఉండి సీతాదేవిని ఎత్తుక్కుంటారు అనమాట. పోతే ఋష్యముఖ అనే పర్వతం దగ్గర వాలి అని చెప్పుకున్నా కదా నాక, వాలి తమ్ముడు ఉంటాడు సుగ్రీవుడు. ఈ వాలికి వాళ్ళ తమ్ముడికి తగులు వచ్చేసి ఈ సుగ్రీవుడిని తరుకుంటాడు వాలి చంపేసేదానికి. ఈ ఋష్యముఖ అనే పర్వతంలోనికి, ఈ పర్వతం మీదకి వాలి రాలేడనమాట. ఎందుకంటే అతనికి శాపం ఉంది, ఈ పర్వతం మీద కానీ నువ్వు వస్తే 1000 ముక్కలు అవుతావని ఒక ఋషి శపించుంటాడు. అందుకని ఇది సేఫ్ ప్లేస్ అనేసి బాగా రక్షణగా ఉంటుంది అనేసి ఈ ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవుడు ఆయన రాజుకున్నప్పుడు ఈయన హనుమంతుడు మంత్రి అనమాట ఆయనకి. వీళ్ళందరూ ఆడు ఉంటారు. ఈ రామలక్ష్మణులు ఆ పర్వతం దగ్గర ఇద్దరు నడుచుకుంటా ధనస్సు పట్టుకొని బాణాలు పెట్టుకొని ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటారు. వాళ్ళు మామూలు దుస్తుల్లో నార చీరలు అంటే మామూలు కాటన్ మామూలు బట్టల్లో ఉన్నా కూడా వాళ్ళు దేవుళ్ళు కదా, అమిత ప్రకాశవంతంగా అమిత తేజస్సుగా ఉంటారు. అప్పుడు సుగ్రీవుడికి భయం వేస్తుంది, వాళ్ళు ఎవరిని పంపించుంటాడు మనల్ని సంహరించేదానికి అని. హనుమాన్ నువ్వు పోయి మెల్లగా కనుక్కోరా అంటాడు. హనుమంతుడు ఏంటంటే ఏ రూపమైన ఆయన మారిపోతాడు, ఆయనకి ఆ శక్తి ఉంది. ఒక విప్రుడు అంటే ఒక బ్రాహ్మణులాగా తయారయ్యి పెద్ద వృద్ధ బ్రాహ్మణులాగా వాళ్ళకి ఆడపోయి, నాన్న మీ ఫేసులు చూస్తే మీరు తేజస్వంతంగా ఉండరు, రాజర్షుల్లాగా ఉండరు. రాజర్షులు అంటే రాజులు, రాజ్యం పరిపాలించే రాజులు, ఋషులు అయితే వాళ్ళని రాజర్షులు అంటారు అనమాట. రాజర్షులలాగా ఉండారు, మహా తపశక్తి సంపన్నులాగా ఉండారు, మీరు దేని వలనో నిరంతర దీక్షతో ఉన్నంత శక్తివంతంగా ఉండారని చెప్పి వాళ్ళని పొగడతాడనమాట. వాళ్ళిద్దరినీ అట్లా పొగడుతుంటారు. అసలు మీ స్వరూపాలు చూస్తే అంత అందంగా ఉన్నాయి, ఆజానుబాహులు మీరు అని ఈ రకంగా పొగడతా ఉంటే అప్పుడు రాముడు హనుమా అంటాడు. రాముడికి ముందే తెలుసు దేవుడు కదా ఆయన, స్వామి ఎట్ట కనుక్కున్నావు స్వామి, ఈ వాక్చాతుర్యం నీకే చెల్లు అని హనుమంతుడిని పొగడతాడనమాట. అంటే ఆ రకంగా రాముల వారిని వాళ్ళని పొగిడి వాళ్ళ కాడ వాళ్ళ మెప్పు పొంది అప్పుడు చెప్తాడు, ఈ రకంగా సుగ్రీవుడు అనే మా రాజు వాలి వల్ల ఈ ఋషిముఖ పర్వతంలో ఉన్నాడు రా స్వామి అని చెప్పని రాముడిని లక్ష్మణుని ఋషిముఖ పర్వతం తీసుకెళ్ళి సుగ్రీవుడికి రాముల వారికి ఇద్దరికి స్నేహం కుదిరించి అగ్నిసాక్షిగా అంటే నిప్పు వెలిగించి అగ్నిసాక్షిగా చేస్తారన్నమాట. స్నేహం కుదిరిస్తారు, ఎందుకంటే అది శాశ్వతంగా గట్టిగా నిలవాలని స్నేహం కుదిరిస్తే ఆ తర్వాత రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు యొక్క సహకారంతో వానరులంతా తీసుకొని రావణాసురుడి మీద యుద్ధానికి పోయి శ్రీలంక వారధి దాటి శ్రీలంకకి వెళ్ళి రావణాసురుడిని సంహరించి రాముల వారు లక్ష్మణుడు వీళ్ళ సహాయంతో సీతని వాళ్ళు అమ్మవారిని తీసుకొని వచ్చి మళ్ళీ అయోధ్యకు వస్తారన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు ఆయన వాక్చాతుర్యం గురించి అలాగే రాముడు వారికి ఏ రకంగా సహాయం చేశాడో ముందు శ్లోకంలో వచ్చింది కదా అని మనం ఈ శ్లోకం చెప్పుకున్నాం అన్నమాట. సరే, తర్వాత ఏమిటి ఇంకా తర్వాత చదవండి, తర్వాత శ్లోకం నోట్లో ఉండాలా. ప్రభు చరిత్ర సునివేకో సరి ప్రభు చరిత్ర సునివేకో రసియ రామలఖన సీతామన బసియ. ఆయన అసలు ఇది చాలా ముఖ్యమైన కథ. ప్రభు చరిత్ర సునివేకో రసియ అంటే రాముల వారి చరిత్ర కానీ ఎవరు చదువుతున్నా కూడా రామాయణం పారాయణం చేస్తున్నా కూడా ఈయన ఆనందపడిపోతాడంట, పరవశించిపోతాడంట ఆయన. తరువాత రామలఖన సీతామన బసియ, రాముడు సీతను తన హృదయంలో పెట్టుకోండి అంట. దానికి ఒక కథ ఉంది. రావణాసురుడిని సంహరించి రాముడు సీతాదేవి లక్ష్మణుడు వీళ్ళందరిని తీసుకుని అయోధ్యకు వచ్చేసి పట్టాభిషేకం అయిపోయి సింహాసనం మీద కూర్చుంటారు అనమాట. అప్పుడు రాముడు అందరినీ పొగడతాడు,
అందరిని పొగిడి మీరంతా నాకు చాలా సహాయం చేశారు రావణాసురుడు చంపేదానికి అని సుగ్రీవుణ్ణి ఆ వానరసేనని పేరుని అంగదుడిని అట్లా రకరకాల అందరినీ పోగొడతాడు. హనుమంతుడి మటుకు పోగొడ్డు. తర్వాత నారదుడుండి స్వామి ఇంతమందిని పొగిడావు నువ్వు, హనుమంతుడు అసలు చేసిందంతా హనుమంతుడు కదా, సంజీవ పర్వతం తీసుకొచ్చాడు, లక్ష్మణుని కాపాడాడు, నిన్ను భుజాల మీద కూర్చుకొని యుద్ధం చేయించాడు, ఇంతమంది రాక్షసులు సంహరించాడు, నువ్వు ఆయన పొగడలేదంటే అప్పుడు రాముల వారు ఉండి నా ఆత్మ నేను పొగుడుకుంటానా, హనుమంతుడు నా ఆత్మతో సమానం అని హనుమంతుడిని దీవిస్తాడు అనమాట. నువ్వు చిరంజీవి గాక అంటే నీకు ఇంకా మరణం లేదు, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆంజనేయ స్వామి హిమాలయ పర్వతాల్లో అని ఆయనకి దీవెనలు ఇస్తాడనమాట. అప్పుడు సీతాదేవి కూడా ఆనందపడిపోయి ఆ మెడలో రవల దండ, పెద్ద దండ ఉంటే స్వామి మన హనుమానికి ఇది బహుమతికి ఇస్తానని చెప్పి ఆ మెడలో దండ తీసి హనుమానికి ఇస్తుంది. మనమైతే ఏం చేస్తామంట దండ ఇస్తే, అబ్బా భలే దండ దొరికిందని చెప్పి మనం సంతోషపడతాం కదా. అనేం చేస్తాడు సార్ హనుమంతుడు, వెరీ గుడ్, అది పూస తీసి ఇటు కొరకుతుంటాడు, ఇటు చూస్తూ కొరికేది ఇటు చూసేది, కొరికేది ఇటు చూసేది. అందరికీ కోపం వస్తుంది. సుగ్రీవుడైతే రాజు కదా ఆయన, హనుమా ఏ నువ్వు చేసే పని అంటాడు, ఆయన దబాయిస్తాడు. వీళ్ళందరూ ఆశ్చర్యపడి చూస్తారు, రాముల వారు మటుకు ప్రశాంతంగా చూస్తారు, లక్ష్మణుడికి వీళ్ళందరూ కోపం వస్తుంది అనమాట. అప్పుడు అడుగుతారు ఏంది నువ్వు చేసే పని అంటే అప్పుడు చెప్తాడు ఆయన, రాముడు సీత ఈ పూసల్లో ఉన్నారేమని ఎతకుతున్నా నేను అంటాడు. పూసలు ఎందుకుంటారు, ఎట్టుంటారు వాళ్ళు అని అంటారు. అప్పుడు చెప్తాడు నా హృదయంలో ఉన్నప్పుడు పూసలు ఎత్తుకున్నాడని. అంటే అప్పుడు ఆయన భక్తి నిరూపించుకునేదానికి రాముడు సీత ఆయన హృదయంలో ఉన్నారు అని జనాలందరికీ తెలిసేదానికి కావాలంటే చూపిస్తాను, పరీక్ష చేసుకోండి అని చెప్పని అప్పుడు ఆయన చీలిస్తే ఈ లోపల రాముడు సీతాదేవి అందరికీ దర్శనమిస్తారన్నమాట. ఇప్పుడు అందరికి దండం పెట్టుకొని నీ భక్తి వచ్చేసి పరమైన భక్తి నీది, అంతులేని భక్తి, ఇటువంటి భక్తి ఎక్కడ చూడలేవని చెప్పి ఆయన్ని పొగడతారన్నమాట. అది ఇక్కడ ఈ శ్లోకంలో ఏమని చెప్పాడు, ప్రభు చరిత్ర సునివేకో రస్య రామలఖన సీతామన బస్య, రామలక్ష్మణుల్ని నీ హృదయంలో పదిలంగా భద్రపరుచుకున్నవాడా అని చెప్తాడు. తర్వాత సూక్ష్మ రూపధరి శిఖదికావా వికట రూపధరి లంక జరావా, ఆయన లంకలోకి సూక్ష్మ రూపంలో వెళ్తాడన్నమాట. సూక్ష్మ రూపం లంకలోకి వెళ్ళి ఆయన సీతాదేవి నీతికి ఆమెని ఆ తల్లి యొక్క జాడ తెలుసుకొని సూక్ష్మ రూప వికట రూపధరి లంక జరావా అంటే భయంకర రూపాన్ని దాల్చి ఆ లంకను ధ్వంసం చేస్తాడు, అశోకవనం ధ్వంసం చేస్తాడు. అశోకవనమును ధ్వంసం చేసి తర్వాత ఆయన్ని ఎదిరింపున వచ్చి రాక్షసులు సంహరిస్తాడు. రావణాసురుడు కొడుకు అక్షయ కుమారుడు వాడిని కూడా సంహరిస్తాడు అనమాట. అది ఆ శ్లోకం. తర్వాత భీమరూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సవారే, భీమరూపధరి అసుర సంహారం అంటే భయంకర రూపాన్ని ధరించి రాక్షసులు సంహరించిన వాడా, రామచంద్రకే కాజ సవారే రామచంద్రుని యొక్క కార్యం నెరవేర్చిన వాడా. ఏ రకంగా రాముడి యొక్క కార్యం నెరవేర్చాడు, ఆయన వానరులతో తీసుకుపోయి రావణాసురుడు మరియు రావణాసురుడు సంహరించేదానికి రాముల వారు సహాయం చేసి రాక్షసులు సంహరించి రామచంద్రుడు కార్యం నెరవేర్చాడు కదా. అట్లాగే లక్ష్మణ వారు ఆయన మూర్చపోతే ఆయన సంజీవ పర్వతం తీసుకొచ్చి కూడా ఇంద్రజిత్ అనేవాడు బాణంతో మూర్చపోతే సంజీవ పర్వతం తీసుకొచ్చి కూడా లక్ష్మణుడు కాపాడు కదా. అట్లాగే ఆయన రామచంద్రుడి కార్యం నెరవేర్చినవాడా అని ఈ 5 శ్లోకాలు, ఈ 5 శ్లోకాలు మనం అర్థము పరమార్థము మనం తెలుసుకున్నాం. ఏమ్మా?